హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంకో కొత్త ఫెర్టిలైజర్తో వచ్చాను. ఇదే అరటిపళ్ళు ఏవైతే ఉన్నాయో మాగిపోయిన అరటిపళ్ళు బెల్లంతో ఫెర్టిలైజర్ అనమాట. బాగా మాగిన అరటిపళ్ళు మనం ఒక్కోసారి తెచ్చినప్పుడు మాగిపోవడము, లేదంటే ఎండలకి వడిలిపోవడం అవుతూ ఉంటాయి కదా. వీటిని ఇలా తొక్కలతో సహాగా నీళ్ళలో తీసుకొని దానికి తగినంత బెల్లం కలిపి ఒక 4 రోజుల పాటు ఫర్మెంట్ చేసి, ఈ ఫర్మెంటెడ్ వాటర్ని 1:10 రేషియోలో మొక్కలకి ఇవ్వాలి. చిన్న మొక్కలకి ఇచ్చేది మాత్రం వాటర్ని కొంచెం ఎక్కువ కలిపి ఇవ్వండి. ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో గాఢత అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే మూత అనేది డైరెక్ట్గా పెట్టద్దు. దీనిపైన ఒక క్లాత్ కట్టి అలాగా ఒక 4 డేస్ పాటు ఉంచాలి. ఏరేషన్ అనేది అవ్వాలి కంపల్సరీగాను. ఇది నేను ఈరోజు నా గార్డెన్లో ఉన్నటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైతే పూత కాయలు రెడీగా ఉన్నాయో అలాంటి వాటన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కూరగాయ మొక్కలకు కూడా ఇచ్చాను కొన్నిటికి. ఇది చాలా మనం ఈ బనానా ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల పొటాషియం అనేది డైరెక్ట్గా అందుతుంది. అలాగే బెల్లం ఉంటుంది కాబట్టి మొక్కలకి కాల్షియం కూడా అందుతుంది అన్నమాట. ఈ డెఫిషియన్సీ వల్లే ఒక్కొక్కసారి కాయలు రాలిపోవడం, పువ్వులు రాలిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇది మనం రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్టయితే పొటాషియం, అలాగే కాల్షియం, అలాగే నైట్రోజన్ ఇవన్నీ కూడా బాగా అందుతాయి. ఎన్పీకే ఎక్కువ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ ఏదైనా ఉందంటే ఈ బనానా ఫెర్టిలైజర్ అనమాట. దీనిని రెగ్యులర్గా మన మొక్కలకన్నిటికీ ఇస్తూ ఎక్కువ ఈల్డ్ తీసుకుందాం, మొక్కలు హెల్తీగా ఉండేట్టు చూద్దాం.